హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇదివరకు మా అమ్మ చేసేదండి ఆ వంటకంతో మేము ముందుకు వచ్చాను. వంకాయ పూర్ణం అంటాం మేము దీన్ని. దీనికోసం మా అమ్మ ఏంటంటే కొంచెం పెద్ద వంకాయలు తీసుకునేది ఇలాగనమాట. ఈ పెద్ద వంకాయలు తీసుకుని దాన్ని మధ్య కోసి చేసేది అనమాట. సో అది మీకు పరిచయం చేద్దామని నేను వచ్చాను. చాలా బాగుంటుంది, టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఇది. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక హాఫ్ కేజీ వంకాయలు, తర్వాత సరిపడా ఉప్పు, కారము, నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొంచెం చింతపండు తీసుకుని నేను నీళ్లు పోసానండి. కొంచెం నానబెట్టుకున్నాను. ఒక 4 చిన్న సైజు ఉల్లిగడ్డలు, పెద్దవైతే ఒక 2 చాలు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కొంచెం ఉప్పు, జీలకర్ర మటుకు మనం నూనెలో వేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళదాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటేనండి, ఈ వంకాయ తీసుకుని తొడిమ మొత్తం కాకుండా కొంచెం ఇలా పట్టుకోవడానికి ఉండేట్టుగా తీసుకుని దాన్ని సగానికి కట్ చేశాను నేను. చేసేసి దాన్ని 4 పార్ట్స్ చేయాలి. ఒకసారి ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మనకి పుచ్చి ఉంది లేనిది తెలుస్తుంది. పూర్తిగా కట్ అవ్వకుండా ఉంచుకోవాలి. అలాగే నెక్స్ట్ హాఫ్ కూడా అట్లాగే చేద్దాం. ఇలా మొత్తం కాయలన్నీ కూడా నేను అట్లా తరిగేసి పెడుతున్నానండి. అందులో ఈ నీళ్ళల్లో మనం ఏంటంటే కొంచెం ఉప్పు వేసి పెడితే దాంట్లో మనకి వంకాయలు నల్లబడకుండా ఉంటాయి, కనరెక్కకుండా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న హాఫ్ కేజీ వంకాయలు కూడా నేను ఇట్లా ఒక్కొక్క కాయని సగానికి చీల్చి ఒక్కొక్కటి 4 పార్ట్స్ చేశానండి. ఇదిగో ఇలా పుచ్చులు చూసుకుని మనం వేసుకోవాలి. అందులో ఉప్పు నీళ్ళలో వేశాను. అలాగే ఒక 4 చిన్న ఉల్లిగడ్డలను కూడా నేను ఇట్లా సన్నగా రేకులు పొడుగుగా చేశాను. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటామండి. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందులో ధనియాలు, నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం దూరగా వేయించుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, వేగిపోయాయి. మనకు కమ్మటి వాసన కూడా వస్తుంది ధనియాలు వేయించాక. సో దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. ప్యాన్ వేడిగా ఉంది కదా, నువ్వులు తొందరగా వేడెక్కిపోయాయి. కానీ ఇది నువ్వులు వేసాక కదపడం, మనం వేయించడం ఆఫ్ చేస్తే మాత్రం మాడిపోతాయండి. నువ్వులు వేగాయండి. సో దీన్ని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్లు అండి. కావాలంటే మనం తక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ కొన్ని వంటల్లో ఏంటంటే నూనె వేస్తేనే బాగుంటాయి. ఈ నూనె కాగాక మనం ఇందులో కడిగి పెట్టుకున్న వంకాయలు వేయాలి. ఇప్పుడు ఈ కాగిన నూనెలో మనము ఈ వంకాయ ముక్కలు వేసేస్తాం. ఒక్కసారి కదిపేసి ఒకసారి పైకి కిందికి అంటే నూనె అన్నిటికీ అంటుకుంటుంది, అంతేనండి. అయ్యాక దీంట్లో మనం ఏం చేస్తామంటే, నేనేం చేస్తానంటే ఒక కంచం మూత పెడతానండి. ఇలా కంచం మూత పెట్టి అందులో కాసిన నీళ్లు పోయండి. అందులో కొన్ని నీళ్లు పోద్దాం. కంచం పెట్టి అందులో కొన్ని నీళ్లు పోస్తాను. ఇప్పుడు అది వేగే లోపల, వంకాయలు వేగే లోపల మనం దాంట్లో స్టఫ్ సిద్ధం చేసుకుందాము. వేయించిన నువ్వులు నేను నా గ్రైండర్ జార్లో వేసానండి ఇందులో. సో ఇది ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఒక్క కోర్స్ చాలు, ఎందుకంటే ఎక్కువ తిప్పితే ఈ వేయించినవి కాబట్టి ఇది అతుక్కుంటాయండి. వేయించకపోయినా నువ్వులు అనేవి అతుక్కుంటాయి.
సో ఒక్కసారి తిప్పేసి తీసేయటమే. ఒక్కసారి మనం వంకాయలు వేగాయలు చూద్దాము. వీటిని ఒక్కసారి పైనుంచి కిందికి అలా తిప్పుకుంటే కాలం చోటు వేగం చోటు ఉంటుంది కదండి, అది కొంచెం వేగుతుంది మనకి. అన్నీ కూడా ఒక్కసారి ఇట్లా తిప్పి మళ్ళీ నీళ్ళ మూత పెడదాం. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ని గ్రైండర్ జార్లో వేసి మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. వంకాయ మగ్గిపోయి ఉంటుంది, ఒక్కసారి చూద్దాము. ఇదిగోండి మెత్తగా అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకో గిన్నెలోకి మార్చేసుకుని ఇదే నూనెలో నేను మనకు ఉల్లిగడ్డ గ్రైండ్ చేసి పెట్టానండి. ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు మనకి ఇష్టమైతే. సో మిగిలిపోయిన నూనెలో ఈ ఉల్లిగడ్డ గ్రైండ్ చేసిన ఉల్లిపాయది నేను వేయిస్తాను. ఇప్పుడు ఈ నూనెలో మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసేద్దాం. వేసి దీన్ని కంటిన్యూస్గా కొంచెము మనము కొంచెము కలుపుతూ ఉండాలి, స్టిర్ చేస్తూ ఉండాలి. సో హైలో పెడితే ఏమవుతుందంటే అడుగంటటము, మరి కలర్ రాదు, మాడిపోయినట్టుగా అవుతుంది. సో కొంచెం సిమ్ నుంచి కొంచెం మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి. అది కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చే వరకు. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. ఇందులో మనం కొంచెం పసుపు వేద్దాము, కొద్దిగా జీలకర్ర, అంతే. వేసి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నవి నేను ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టానండి. నువ్వులు ధనియాలు రెండు కూడా పొడి చేసి ఇలాగా ఒక బౌల్లో తీసుకున్నాను. ఇందులోనే నేను తీసుకున్న ఉప్పు కారం రెండు కూడా కలుపుతున్నాను. డైరెక్ట్ గా కావాలి అంటే ఇందులోనే వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పౌడర్ మనము స్టోర్ చేసుకోవచ్చు. వేయించాము ధనియాలు నువ్వులు వేయించాము, సో అవి పురుగు పట్టవు. అందుకోసమని నేను ఎప్పుడు కూడా కొంచెం పౌడర్ స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ పొడి ప్రత్యేకంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వంకాయలు మగ్గించేసి ఉల్లిపాయ వేయించి ఈ పొడి కలిపేస్తాను. ఈజీ అవుతుంది మనకు పని కూడా. ఇప్పుడు ఈ పొడిని మనం వేయించుకున్న ఆనియన్ పేస్ట్లో మిక్స్ చేసేద్దాం. మొత్తం వేయట్లేదండి, నేను కొంత భాగం అలా పక్కన పెట్టేశాను, అవసరమైతే వేద్దామని. కలుపుకున్నాక ఇందులో కొంచెం మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇది ఆప్షనల్, మనకి ఇష్టమైతే వేస్తాము, లేకపోతే లేదు. కొంచెమేనండి, ఎక్కువ అక్కర్లే, ఒక టీ స్పూన్ అయినా చాలు. ఇంతే, అంటే మాత్రం చాలు. కొంచెం పులుపు కొంచెం తగులుతుంది నోటికి, అంతే. దీన్ని మనం కలిపేస్తాం. కలిపి ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, ఒక నిమిషం అంతే. కలిపేసి ఇందులో మనము వేయించుకున్నాం కదా ఆ వంకాయలు మిక్స్ కలిపేసుకోవడమే. మంచిగా రౌండ్గా కలిపేసుకుంటే అయిపోతుంది. ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఈ ఫ్లేవర్ డామినేట్ చేయకుండా వేసుకోవాలి. కొంచెం పైన కొత్తిమీర చల్లుకున్నా కూడా బాగుంటుంది. లేదు మనకి గ్రేవీ ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం ఉల్లిగడ్డలు తక్కువ వేసుకోండి. నేను 4 వేసాను చిన్నవి, ఒక 3 అట్లా, మీడియం సైజ్ అయితే 1 అలా వేసుకోవచ్చు.
లేదంటే మనం వేయించిన ఉల్లిపాయ వంకాయల్లో ఆ పొడి ఉంది కదా, మనం గ్రైండ్ చేసుకున్న పొడి, అది మనం స్టఫ్గా వేసేసి ముందే మనం ఆయిల్లో ఆ ఉల్లిగడ్డ పేస్ట్లో కలుపుకోవచ్చు. వంకాయలతో పాటు వంకాయల్లో కూరేసి కలుపుకోవచ్చు, అట్లా కూడా చేయొచ్చు. ఓకే అండి, ఇది మన వంకాయ పూర్ణం రెడీ అయిపోయింది. శుభ్రంగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుంటే ఆహా సూపర్ ఉంటుంది. ఇదండి మా వంకాయ పూర్ణం. మనకు నచ్చితే మొత్తం వంకాయ 4 చీలికలుగా చేసి వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా హాఫ్ హాఫ్ చేయొచ్చు, ఎట్లా చేసినా బాగుంటుంది. ఏంటంటే మనం స్టవ్ మీద లాస్ట్లో తీసేటప్పుడు సైడ్స్లో కొంచెం ఇట్లా నూనె కనపడుతూ ఉంటుంది, అప్పుడు వెంటనే తీసేయాలి. ఎప్పుడైనా కూడా ఉప్పు కారాలు వేశాక, ధనియాల పొడి అవన్నీ వేశాక ఎక్కువసేపు ఉంచకూడదు, 2-3 మినిట్స్ అంతే. అంతకు మించి ఉంచితే మనకు కలర్ నల్లగా అయిపోతుంది. ఇదండి నా వంట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.